హెచ్ఎంపివి హ్యూమన్ మెటా నిమోనియా వైరస్ మొత్తానికి ఇండియాలోకి అయితే ఎంటర్ అయిపోయింది. ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పటికీ మొత్తం ఇండియాలో 3 కేసెస్ అయితే రికార్డ్ అయ్యాయి. అవి కూడా ఓన్లీ ఇన్ బెంగళూరు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ వైరస్కి అయితే ఇప్పటి వరకు ఎలాంటి మెడిసిన్ మార్కెట్లోకి రాలేదు. 2-3 డేస్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా. సో పోస్ట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో వీడియోస్ కూడా చూడడం జరిగింది. చాలామంది చెప్తున్నారు ఈ వైరస్ అంత డేంజరస్ కాదు అండ్ ఇండియాలోకి అసలు రాదు అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ నేను మార్నింగ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా నేను స్టోరీ పెట్టడం జరిగింది, ఈ వైరస్ అంత డేంజరస్ కాదు అని చెప్పేసి. నాకు ఎక్కడో డౌట్ వచ్చి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన, ఇమ్మీడియట్లీ స్టోరీ డిలీట్ చేసేసిన. ఎందుకు డిలీట్ చేసిన అండ్ ఈ వైరస్ గురించి ఫుల్ హిస్టరీ మొత్తం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తా. హెచ్ఎంపివి అనేది కొత్త వైరస్ అయితే కాదు. ఆల్రెడీ మనం 2001లో అయితే మనం దీన్ని డిస్కవర్ చేసినాము. సో ఇది బర్డ్స్ నుంచి హ్యూమన్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో బర్డ్స్లో మనము ఏఎంపివి అని అంటాము అండ్ హ్యూమన్స్లో మనము హెచ్ఎంపివి అని అంటాము. రీసెంట్గా చైనా యొక్క అంబాసిడర్ మొత్తం వరల్డ్కి ఒక మెసేజ్ చేయడం జరిగింది. ఏంటిది అని అంటే హెచ్ఎంపివి వైరస్ అనేది అంత డేంజరస్ కాదు అండ్ చైనాలో సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్ అని చెప్పేసి వాళ్ళైతే వరల్డ్కి ఒక మెసేజ్ చేయడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటిది అని అంటే 2020లో కోవిడ్ బ్రేక్అవుట్ అయినప్పుడు కూడా వీళ్ళు సేమ్ మెసేజ్ వరల్డ్కి ఇచ్చారు. సో దీనివల్ల అంత పెద్ద రిస్క్ ఏం కాదు, జస్ట్ నార్మల్గా కాఫ్ అండ్ కోల్డ్ అని చెప్పేసి. బట్ ద రిజల్ట్ మనం అందరం చూసాము. ఈ పాయింట్ నుంచి నా రీసెర్చ్ స్టార్ట్ అయింది. సో హెచ్ఎంపివి వైరస్ మన బాడీ పార్ట్లో ఏ ఆర్గన్కి ఇంపాక్ట్ అవుతుంది అని అంటే మన బాడీ లంగ్స్లో అప్పర్ రెస్పిరేటరీ పార్ట్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇది సేమ్ నార్మల్ నిమోనియా వైరస్ లాగానే, కానీ నిమోనియా వైరస్ లోవర్ పార్ట్ ఆఫ్ ద రెస్పిరేటరీ ఆర్గన్స్కి అయితే ఇంపాక్ట్ చేస్తుంది. ఈ హెచ్ఎంపివి వైరస్ అయితే డైరెక్ట్లీ మీ రెస్పిరేటరీ ఆర్గన్స్ అంటే మీ లంగ్స్ పైన డైరెక్ట్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. మరి కాలేజ్ స్టూడెంట్స్కి హాలిడేస్ అండ్ ఎంప్లాయీస్కి వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది అని చెప్పేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకు అని అంటే ఈ రీసెంట్గా ఐసీఎంఆర్ అయితే పబ్లిక్గా పోస్ట్ చేయడం జరిగింది. ఏంటిది అని అంటే ఇండియా ఈజ్ రెడీ టు ఫేస్ సచ్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ అని చెప్పేసి. మరి దీని సిమ్టమ్స్ అయితే ఎగ్జాక్ట్లీ కోవిడ్ లాగానే ఉంటాయి. కాఫ్ వస్తుంది, కోల్డ్ వస్తుంది, నాలుక పైన టేస్ట్ తెలియదు. సో ఇలాంటి సిమ్టమ్సే ఉంటాయి. అండ్ ఇది ఎలా స్ప్రెడ్ అవుతుందంటే సేమ్ కోవిడ్ ఎలాగైతే స్ప్రెడ్ అయిందో టచ్ చేయడం వల్ల, దగ్గడం వల్ల, సో అలానే స్ప్రెడ్ అవుతుంది. ఇది మన బాడీలో ఎన్ని రోజుల వరకు ఉంటుంది అని అంటే మినిమం 1 to 2 weeks అయితే ఉంటుంది. ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ బాగుందో, ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ లేదో వాళ్ళకి చాలా రోజుల వరకు ఎక్స్టెండ్ అవ్వచ్చు. అండ్ ఇప్పటి వరకు బయటకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఏంటిది అని అంటే ఇది అంత సివియర్ ఇంపాక్ట్ చూపించడం లేదు. కానీ 12% యొక్క పీపుల్లో మాత్రం ఇది చాలా సివియర్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ దీన్ని చైనా మాత్రం దాచిపెడుతుంది. అండ్ అందరికీ బయట మాత్రం ఇది ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ అండ్ సిచ్యువేషన్ ఈజ్ వెల్ అండ్ గుడ్ అని చెప్పేసి అయితే బయటికి ప్రొజెక్ట్ చేస్తుంది. చైనానే మనం అంత ఈజీగా నమ్మడానికి లేదు. సో మనం ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ థింగ్, మనం అస్సలు భయపడొద్దు, ప్యానిక్ అస్సలు అవ్వద్దు. ఎందుకు అని అంటే మనం మెంటల్గా మనం ఎంత స్ట్రాంగ్ ఉంటే ఏ డిసీజ్ అయినా సరే అంతే తొందరగా వెళ్ళిపోతుంది అనమాట. సో ఫస్ట్ థింగ్, బీ స్ట్రాంగ్. అండ్ సెకండ్ థింగ్, ప్రికాషన్స్ తీసుకోండి. ఏంటిది అని అంటే మాస్క్ ధరించండి బయటికి వెళ్ళేటప్పుడు అండ్ శానిటైజర్స్ అన్నీ బాగా యూస్ చేస్తూ ఉండండి. అండ్ ఇఫ్ సపోజ్ మీకు కోల్డ్ వచ్చింది అనుకోండి, నార్మల్గా మెడికేషన్ తీసుకోండి. అండ్ ఇఫ్ పాసిబుల్ అయితే డాక్టర్కి వెళ్ళి కన్సల్ట్ చేయండి. అదే చిన్నపిల్లల్లో బాగా కోల్డ్ ఉంది అండ్ 65 years ఏజ్ అబోవ్ ఉన్న వాళ్ళకి బాగా కోల్డ్ ఉంది అని అంటే 100% డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. వాళ్ళతోటి వెరిఫికేషన్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు బెటర్ ఐసోలేట్ యువర్ సెల్ఫ్. ఎందుకు అని అంటే మీ నుంచి వేరే వాళ్ళు బాధపడకూడదు కాబట్టి. ఈ హెచ్ఎంపివి వైరస్ గురించి అయితే నా రీసెర్చ్ కంటిన్యూ చేస్తాను. సో ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇమ్మీడియట్లీ మీతో షేర్ చేసుకుంటాను. సో మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ వీడియోని అందరితో షేర్ చేయండి. ఎందుకనంటే చాలా మందిలో ఫేక్ న్యూస్ అనేది బయట స్ప్రెడ్ అవుతుంది అండ్ ఇవి అవేర్నెస్ దీని గురించి అస్సలు లేదు. సో ఈ వీడియో మీ అందరి ఫ్రెండ్స్కి షేర్ చేసి అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, బై బై.